మత్తోదల సినిమా చేసినప్పుడు నేను అది నా మొదటి సినిమా, నా డెబ్యూ. అది నాది తమ్ముడిది ఇద్దరిది కూడా ఒకే సినిమాతో డెబ్యూ చేసాం. ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఎనర్జీ కానీ ఆ దట్ ఫీలింగ్ వెన్ ఒక ఇది ఇప్పుడు జనాలు చూసినప్పుడు ఇది ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఇది ఎలా చూస్తారు అని మేము ఏదైతే ప్రతిదీ ఉత్సాహంగా చేసామో సేమ్ అదే 5 years తర్వాత దీన్ని పనిచేస్తుంటే ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ రీక్రియేట్ అయిందండి. సో బికాస్ సేమ్ టీంతో పనిచేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఈ సినిమాకి పనిచేయడం వల్ల అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ కానీ స్టైల్ ఆఫ్ టేకింగ్ కానీ ఇలాంటి సినిమాలు అంటే మేకింగ్ వైజ్ కానీ ట్రీట్మెంట్ వైజ్ కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడం. అంటే ఎగ్జాక్ట్గా ఈ స్టైల్ ఆఫ్ టేకింగ్ అంటే ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కానీ. సో 5 years తర్వాత సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ రిపీట్ అవ్వడం మాకు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఒకటే చెప్తానండి, ఫస్ట్ పార్ట్కి మీ అందరికీ తెలుసు థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు అండ్ ఇఫ్ నాట్ మోర్ ఆల్మోస్ట్ అంటే అంతే రెస్పాన్స్ వచ్చింది ఓటీటీలో కూడా. బికాస్ చాలామంది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూశారు. చూసి అరే థియేటర్లో చూసుంటే ఇంకా బాగుండేది కదా ఇలాంటి సినిమా, అసలు గ్యాంగ్తో కలిసి చూడాలి కదా ఇలాంటి సినిమా అని చాలామంది ఫీల్ అయ్యారు. అండ్ ఇఫ్ నాట్ మోర్ ఎక్కువ మంది అక్కడ చూశారు. సో ఇప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు సీక్వెల్ కాబట్టి ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్ళు థియేటర్స్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ అందరూ కూడా థియేటర్స్కి వచ్చే చూస్తారు, ఎందుకంటే ఇది థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అండ్ వీఆర్ వెరీ 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 లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ September 13th. September 13th అందరూ థియేటర్స్కి వచ్చేసేయండి. థియేటర్లో మొత్తం ఇంకా సినిమా అంతా ఇదే సౌండ్ చేద్దాం. వైజ్ డిఫరెంట్ ఆస్కార్ డయాస్ అక్కడికి వెళ్ళి పాటలు పాడడం అండ్ కీరవాణి గారు మీ ఫ్యామిలీకే ఒక అద్భుతమైన ఆస్కార్ క్రియేట్ చేసే ట్యూను కంపోజిషన్ ఇచ్చారు. సో మీ డైమెన్షన్స్ ఆ రేంజ్కి మారిపోయాయి ఇప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు వాట్ ఈస్ ద ఫెల్ట్ హ్యాంగ్ ఓవర్ అందట్ అండి? మీ హ్యాంగ్ ఓవర్ ఎట్లా ఉంది? డిడ్ ఇట్ బ్రింగ్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ వైల్ డూయింగ్ దిస్? లేదు సార్, అబ్సల్యూట్లీ నథింగ్ అండి. నేను 2019లో ఈ సినిమా మీద పనిచేసినప్పుడు ఎలా ఉన్నానో నా అవుట్లుక్ కానీ మేమందరం కలిసి పనిచేసిన విధానం కానీ ఎఫర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అండి. అండ్ క్రియేటివ్గా చూసుకుంటే మనం బోల్డ్ అండ్ సినిమాలు మంచి మంచి సినిమాలు చూస్తాం థియేటర్స్లో. మిగతా వాళ్ళు చేసే మ్యూజిక్ కానీ మిగతా వాళ్ళు చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళ దగ్గర నుంచి చూసి అరే బాగా చేసినవి అందు నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయండి. క్రియేటివ్గా మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం, అది అన్ఎండింగ్ ప్రాసెస్. బట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ నథింగ్ హ్యాస్ చేంజ్డ్ అండి. అండ్ సో ఈ సినిమా వరకు వస్తే ఈ సినిమాకి మేము పనిచేసినప్పుడు మా ఫస్ట్ పార్టీ పనిచేసిన మెమరీసే ఆ హ్యాంగ్ ఓవర్ ఉండింది కానీ నథింగ్ ఎల్స్. అదే చెప్పాను కదా అందరితో పనిచేయడం అండ్ చాలా ఆనందంగా ఉండింది అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి. అంటే ఏదో క్షణంలో ఎక్కడో అక్కడ మీకు అనిపించకుండా ఉందా? అంటే మనం ఈ ఈ రేంజ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ని ఎన్హాన్స్ చేసి చేయాల్సి వస్తే ఆ పార్ట్ ఎంజాయబుల్గా ఉంటుంది కదా. అవునండి, ఓ ఫీల్ మీకు ఉంటుంది కదా క్రియేటివ్ పార్ట్లో. మీరు క్రియేటర్స్, అవును. అది ఎక్కడ కూడా మిమ్మల్ని హాంట్ చేయడం కానీ మిమ్మల్ని గైడ్ చేయడం మిమ్మల్ని డ్రైవ్ చేయడం ఏం చేయలేదండి? లేదు సార్, అదే ఉండదండి అసలు మైండ్లో. అంటే ఆ ఫీల్ కానీ లేకపోతే ఆ ప్రెషర్ కానీ అసలు అలాంటివి ఏమి ఉండవు సార్. ఏ సినిమాకి ఆ సినిమాకి. ఈ సినిమా వరకు అదే చెప్పాను కానీ మాకు మత్తోదల పనిచేసిన మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుని అలాగా వీ హ్యాడ్ ఫన్. ఓకే సార్, నాన్నగారు మీరు ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉంటారు, చూసి మీరు చెప్పినట్టు వస్తున్న సినిమాలు ఆ మ్యూజిక్ అది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది ఇప్పుడు ఇవాళ ఈ పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అయిన తర్వాత సౌండింగ్ ఎక్కువ, కొత్త సౌండింగ్లు, కొత్త ఇన్స్ట్రుమెంట్లు అనేసి దీన్ని మీ ఫాదర్ ఏమంటుంటారు? ఎందుకంటే ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మాకు చాలా తక్కువ వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. జస్ట్ లైక్ ఎనీవన్ ఎల్స్ క్రియేటివ్ డిస్కషన్స్ జరుగుతుండే అండి కామన్గా. మేము ఏ సినిమా చూసినా సరే అందులో ఇది బాగుంది, ఇందులో ఇది బాగుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటామండి. లైక్ ఐ సెడ్, ఎవరైనా సరే అండి ఈ ఇండస్ట్రీలో మనం సినిమాలు చూస్తూ ఉంటాం. ఎవరేం చేసినా సినిమాలు కానీ టీవీ షోలు కానీ చూసినా ప్రతి దాంట్లోంచి ఏదో ఒకటి తీసుకునేది ఏదో ఒకటి ఉంటుందండి. సో ఒక సీనియర్ మ్యూజిషియన్గా అంటే ఇది ఈ ట్రెండ్ ఆయనకి నచ్చుతుందా? అదే ట్రెండ్ నచ్చకపోవడం లేదండి. ప్రతిసారి ట్రెండ్ ఒకటి అవుతున్నప్పుడు ఎవరైనా సరే ఆర్టిస్ట్ మనం పనిచేసినప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద ట్రెండ్ ఫస్ట్, ఎక్నాలెడ్జ్, అండ్ దెన్ మన క్రియేటివ్ సెన్సిబిలిటీస్కి మనం మ్యాచ్ అయ్యేలాగా మనం ఎందుకు ఎలా కేటర్ చేయగలుగుతామని ప్రతి వాళ్ళు అదొక సెపరేట్ ఇదండి ఎఫర్ట్. సో ఎవరి ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. సో జస్ట్ లైక్ దట్ ఎవ్రీ అంటే నేను ఎందుకంటే ఒక సీనియర్ సైన్ కొద్ది వాళ్ళకి ఏంటంటే ఇది కొత్తది, ఇది అంత నచ్చకపోవడం, ఇది కాదని అన్ని రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి కదా, అలా ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారు మీ దగ్గర? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. జస్ట్ లైక్ ఐ సెడ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందో అలాగే ట్రెండ్ ప్రకారం వీ హ్యావ్ టు. మహేష్ బాబు గారి సినిమాలో మీ వంతు
ఏం ఉండబోతుందని ఏమైనా సూచాయిగా చెప్పారా రాజమౌళి గారు మీకు? లేదండి. ఇంకా ఏమి చెప్పలేదు, ఇంకా ఇంటి ఇవ్వలేదు. ఓకే, పరే గారు.